ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా మటుకి బెగ్గింగ్లో ఉండేవాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా మంచి బ్యాక్గ్రౌండే, కావాలని ఈజీ వే ఆఫ్ మనీ వస్తుందని ఈ ప్రొఫెషన్ని ఎంచుకుంటున్నారు. మేము ఎన్నిసార్లు వీళ్ళని బెగ్గింగ్ హౌసెస్కి తీసుకొచ్చినా వాళ్ళని మేము అక్కడ పెట్టి తిండి ఇచ్చి ఉండడానికి ఇల్లు ఇచ్చినా వాళ్ళు ఉండట్లేదు, పారిపోతున్నారు. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి అడక తినడమే స్టార్ట్ చేస్తున్నారు. సో మేము దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏదైనా మారాలి అంటే సిస్టమ్ తలుచుకోవాలి అంటే పైన కూర్చున్న ఆఫీసర్స్ పెద్ద పెద్ద లీడర్స్ వల్లనే అవుతుంది. అప్పటి వరకు మీరైనా నేనైనా ఒకటే చేయగలుగుతాం, ఇగ్నోర్ అండ్ యాక్సెప్ట్. డబ్బులు ఇవ్వకండి, ఎంకరేజ్ చేయకండి. ఇంకా మీకు మరీ ఇబ్బందికరమైన పొజిషన్లో ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. మనం చేయగలిగేది ఒకటే, అది మనకుండే హక్కు, కేవలం ఒకే ఒక హక్కు. అది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రైట్ టైంలో ఎవరికి ఓటు వేయాలి, నాకు ఓటు వేయండి అని అడిగినప్పుడు మీరు ఏం క్వశ్చన్లు అడగాలి అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ హక్కును మీరు సరిగ్గా వాడుకోవాలి. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ షేరింగ్. జై హింద్.